ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక క్రిస్టియన్ పాస్టర్, ఎస్సీ కులానికి చెందిన క్రిస్టియన్ పాస్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఒక రెడ్డి కులస్తుని మీద ఫైల్ చేసిన కంప్లైంట్ నన్ను అవమానించాడు, తిట్టాడు, కొట్టాడు, కులం పేర దూషించాడు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పెట్టిన దాన్ని ఆ కేసు కొట్టేస్తూ న్యాయమూర్తి గారు ఎవరైతే ఈ హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్లకు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు, వాళ్ళకి రిజర్వేషన్ కుదరదు, కనుక వాళ్ళు ఎస్సీలు కానప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకు వర్తించదు అని తీర్పు చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా తీర్పులు వచ్చాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో మొదటిది కావచ్చు. మెడ్రాస్లో, చెన్నైలో కోర్టు ఇచ్చింది, తర్వాత ఇతర కోర్టులు కూడా ఇస్తున్నది. ఇక్కడ ఈ అంబేద్కర్ బతికి ఉన్నప్పుడే ఆయన మినిస్టర్గా రాజీనామా చేసిన తర్వాత లా మినిస్టర్గా ఈ రాజ్యాంగంలో ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించటము జీర్ణించుకోలేని ఆధిపత్య కులాలు, తర్వాత అందులోనే రాజ్యాంగంలో బీసీలకు కూడా తగు విధంగా సామాజిక రక్షణ ఇవ్వాలని కూడా అంబేద్కర్ ఒక ఆర్టికల్ పెట్టాడు 300 సిరీస్లో. అందువల్ల ఇది నచ్చని ఈ ఆధిపత్య కులాలు 1950లో రాజ్యాంగ సవరణ చేయకుండా డైరెక్ట్గా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి చేత ఒక ఉత్తర్వు ఇప్పించారు. దాంట్లో ఏమన్నారు ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 25, 29 ఏదైతే మత స్వేచ్ఛ ఇస్తుందో ప్రాథమిక హక్కు, ఈ ఎస్సీ ఎస్టీల విషయంలో వాళ్లకు ఇంకా ఎక్కువగా న్యాయం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలు, చట్టాలు ఏమైనా చేయడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది అని చెప్పేసి ఒకటి కల్పించుకొని క్రియేట్ చేసి దాని ప్రకారము ఈ ఎస్సీ ఎస్టీలు, ఎస్సీలు మాత్రమే, ఎస్టీలు కాదు, ఎస్సీలు మాత్రమే ఎవరైతే మతం మారితే హిందూ మతం నుంచి ఇతర మతం లేకపోతే, ఇంక్లూడింగ్ సిక్ అండ్ బుద్ధిజం పాతకాలంలో, తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది, వాళ్లకు రిజర్వేషన్ వర్తించదు అని ఒక జీవో రిలీజ్ చేయించారు నెహ్రూ గారు. దాని ఫలితంగా అప్పటి నుంచే ఈ దిగ్బంధం చేశారు. కానీ ఇప్పుడున్నట్లుగా ఈ దళితులు ఆ రోజులలో చదువుకున్నోళ్ళు లేదు, జ్ఞానవంతులు, ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు లేరు కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించలేదు, కోర్టులలో ప్రతిఘటించలేదు, కోర్టులలో వ్యాజ్యం వేయలేదు. అందువల్ల అది అలాగే ఉండిపోయింది. అది ఆర్టికల్ 25, 29 ఏదైతే మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు ఉందో, ఈ మత స్వేచ్ఛ ఆర్టికల్ కింద ఈ దేశ పౌరుడు ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని తాను స్వీకరించవచ్చు, దాని ప్రకారం ఆయన చేసుకోవాల్సినవన్నీ చేసుకోవచ్చు, ప్రార్థనలు ఏదైనా కానీ దాని మత ప్రచారం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అందులో ఉంది. దీన్ని మనము ఎప్పుడైతే ఈ చట్టం ఉందో, ఈ ఆర్టికల్ ఉందో, దీని కింద చేయడానికి లేదు కాబట్టి, దీని ఆర్టికల్ సవరణ చేయాలి కాబట్టి నెహ్రూ గారు దాని జోలికి పోకుండా వాళ్ళు దీన్ని మనకు రాష్ట్రపతి ఆయన చేత ఉత్తర్వులు ఇప్పించేసి దాని తర్వాత ఒక జీవోలాగా దాన్ని రిలీజ్ చేసి దాని ప్రకారము
మనకు ఈ ఈ ఇక మీద ఎవరైనా మతం మారితే వాళ్ళకి ఇది తప్పకుండా ఈ అష్ట దిగ్బంధనలాగా. సో ఎవరైతే హిందూ మతంలో ఉన్న వాళ్ళే ఈ రిజర్వేషన్ సౌకర్యం పొందుతారు అని మనకు ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని తర్వాత కాలంలో ప్రొటెస్టులు జరిగిన తర్వాత ఈ బుద్ధిజం స్వీకరించిన వాళ్ళు, సిక్కిజం స్వీకరించిన దళితులకు కూడా రిజర్వేషన్ వర్తిస్తుందని వాళ్ళు తర్వాత ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఎస్టీలు మతం మారినా కూడా వాళ్లకు రిజర్వేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓన్లీ ఎస్సీల విషయంలోనే ఈ వివక్ష ఈ 1950 ఆర్డరు చూపుతూ ఉంది. కాబట్టి దీన్ని కోర్టులో మనం దీని మీద ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.